నెలలో 5వ తేదీ వచ్చినా వేతనాలు మాత్రం పడలేదు. చివరకు సచివాలయ ఉద్యోగులకు కూడా కొంతమందికి వేతనాలు జమ కాలేదు. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వచ్చిన 5,000 కోట్ల రూపాయలు బుధవారానికి కానీ జమ కాలేదు. సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు వేతనాలు, పెన్షన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. చివరకు గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు కూడా వేతనాలు పడకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. సెక్యూరిటీ బాండ్ల వేలం జరగకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మరింత కట్టుతప్పుతోంది. వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవడం చేతకాక ప్రభుత్వం సతమతమవుతోంది. సంబంధం లేని శాఖల నుంచి అప్పులు తీసుకొచ్చి సంబంధం లేని శాఖలకు ఇచ్చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని తేటతెల్లమైంది. 5వ తేదీ వచ్చే వరకు కూడా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు వేస్తారు. వేతనాలు, పెన్షన్ల రూపేణా ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ మొత్తం 1వ తేదీన వారి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి ఏ నెలలో కూడా ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు 1వ తేదీన పడలేదు. చివరకు తాము దాచుకున్న డబ్బు నుంచి లోన్లు కూడా ఇవ్వటం లేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రివర్స్ పీఆర్సీతో పాటు వేతనాలు, పెన్షన్ల బకాయిలు, ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వటం వంటి అనేక నష్టాలు ఉద్యోగులకు జరిగాయని ఉద్యోగ సంఘాలు నెత్తి నోరు బాదుకున్నాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. వేతనాలు, పెన్షన్లలో మొత్తం 5,500 కోట్ల రూపాయల్లో నేటి వరకు 3,500 కోట్ల రూపాయలను ఉద్యోగులకు, పెన్షనర్లకు వేశారు. కానీ మిగతా వారికి నేటి వరకు పెన్షన్లు, వేతనాలు వేయలేదు. చివరకు గ్రామ, వార్డు, సచివాలయాల్లో పనిచేసే 1,20,000 మంది ఉద్యోగులకు కూడా వేతనాలు వేయకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వచ్చే సొమ్ము ఖజానాలో జమ అయితే గురువారం ఉదయానికి వేతనాలు, పెన్షన్లు వేస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.